ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. హ్యాండ్ బ్యాగ్స్ అనేది మనందరం వాడుతూ ఉంటాం కదండి. అలా వాడుతున్నప్పుడు కిచెన్స్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకుంటాం కదండి. అలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క టైంలోని దొరకవు కదా, అవి వెతుక్కోవడంలోనే టైం అంతా అయిపోతుందండి. అలాగా మనకి ఈజీగా మనకి తీసుకునేలాగా ఉండాలంటే ఇవి టిప్ అనేది పాటించండి. ఏంటంటే నేను దానికోసం అనేది పినిస్ తీసుకున్నానండి. సేఫ్టీ పినిస్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. తీసుకుని కిచెన్తో పాటు హ్యాండ్ బ్యాగ్ సైడ్స్కి అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఎక్కడున్నా ఈజీగా తీసుకోవచ్చు. మనకి టైం వేస్ట్ అవ్వదు, శ్రమ కూడా వేస్ట్ అవ్వదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంటి విమ్ జెల్స్ అనేది వాడుతుంటాం కదండి. సోప్స్ కాకుండా విమ్ జెల్స్ అనేది వాడుతుంటాము. అలా వాడినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటాం కదండి. అలా కాకుండా ఈ చెప్పిన విధంగా వేసుకోండి. మీరు టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు విమ్ జెల్ అనేది రెడీ అయిపోతుంది. ఎలాగంటే ఒక లోటాడు నేను వాటర్ తీసుకున్నానండి. అందులోకి నేను వాటర్ ఎంత తీసుకున్నానో దాని క్వాంటిటీ బట్టి విమ్ జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా విమ్ జెల్ అనేది వేసుకున్నానండి. నేను 4 టేబుల్ స్పూన్ దాకా విమ్ జెల్ అనేది వేసుకున్నాను. వేసుకుని ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా విమ్ జెల్ అనేది వాటర్లో కలిసే విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకునే దాన్ని ఒక వాటర్ బాటిల్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి. ఆ వాటర్ బాటిల్లోకి అనేది వేసేసుకుంటున్నానండి నేను ఇలాగా. ఇలా వేసేసుకున్నాం కదా, ఇలా వేసుకునే దాన్ని మనకి ఎప్పుడు సామాన్లు తోమినప్పుడు అప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలా కాదు అంటే వాటర్ బాటిల్లోనే మనం స్క్రబ్బర్ మీద వేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది. మనకు శ్రమ తగ్గుతుంది, టైం వేస్ట్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ పెట్టు చూద్దాము. మనకి పైన ఉన్న పొట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదండి. అలా కాకుండా ఇలాగ స్టైనర్లో పెట్టుకుని హీట్ చేసుకుని తర్వాత పైన ఉన్న పొట్టు అనేది తీసేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని స్టైనర్ ఒకటి పెట్టుకుని ఇలా హీట్ చేసుకుంటున్నానండి. ఇలా హీట్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్టైనర్ ఉంది కదా, ఆ స్టైనర్ తోటే నేను ఇలాగే మొత్తం రఫ్ చేసేస్తే మొత్తం పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి మీరే, పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎక్కువ శ్రమ పడవసరం లేదండి, ఎక్కువ కష్టపడ కూడా అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే. నా రిక్వెస్ట్ అండి, ఈ టిప్ కన్నా ఇస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ తోటి ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. ఇలాగ ఒక బాటిల్ అనేది తీసుకున్న వాటర్ బాటిల్ అనేది ఆ బాటిల్కి ఇలాగా కొంచెం చాక్ అనేది హీట్ చేసుకుని నేను హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా గీతలుగా మొత్తం బాటిల్ నిండా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా చూడండి మొత్తం బాటిల్కి అనేది ఇలా గీతలుగా హోల్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాక మనం స్పూన్స్ అని చాక్స్ అనేది ఉంటాయి కదండి, అవి ఎక్కడ పెడితే అక్కడ పాడేస్తారు పిల్లలు. మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేనప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ తోటి ఇలా ఆర్గనైజ్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. వేరే వాటర్ బాటిల్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఇలాగా డాట్స్గా నేను చాక్ అనేది హీట్ చేసుకుని ఇలా డాట్స్ కింద పెట్టేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సమాన సైజులో ఈక్వల్గా కొంచెం ఇంచంత గ్యాప్ ఉండి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని చూడండి, మీకే చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని చిన్న కింద అనేది వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదండి, క్యాప్స్ అనేది, ఆ క్యాప్స్ పెట్టుకోవడానికి నేను గమ్ అనేది వేసుకుంటున్నాను. వేసుకుని ఈ విధంగా అతికిచ్చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్ అనేది స్టిఫ్గా నుంచోడానికి అనేది నేను ఇలా అతికించుకున్నానండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి. ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా, పింగాణి ప్లేట్స్ అయినా లేదంటే స్టీల్ ప్లేట్స్ అయినా ఉంటాయి కదండి, అవి దేంట్లోని సరిపోవు. పెద్ద స్టాండ్లో పెడితే కింద పడిపోతాయి కదా. అలా కాకుండా బాటిల్ని ఇలా గిన్నె స్టాండ్ కింద కదా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అనేది చిన్న బాటిల్ తీసుకున్నానండి. ఆ బాటిల్ని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నేను చాక్ హీట్ చేసుకుని కట్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకుని ఇలాగా దాంట్లోకి ఏదైనా గాజు సామాన్లు ఉంటాయి కదండి, గాజులైనా గాజు కప్పులైనా టీ కప్స్ అయినా ఉంటాయి కదా, అవి ఇందులోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా గ్లాసెస్ అనేది చూపిస్తున్నానండి మీకు.
అందులోకి ఇలాగ గ్యాప్స్లోంచి దూర్పేసుకోవచ్చు. ఇంకా పట్టలేదు అని అంటే పైన క్యాప్ అన్నది ఉంది కదండి, అక్కడికి కట్ చేసుకుని వేరే గ్లాసులు కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా వేసుకుని నేను పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా వేసి కట్ చేసేసుకుని పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనం ఎక్కడైనా ఈజీగా ఎన్ని కావాలో అన్నీ ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. వాటర్ బాటిల్ కొన్న కింద భాగం అనేది తీసుకున్నానండి. ఇది తీసుకుని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని చూపిస్తాను. దానికోసం అనేది హోల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ 4 వైపులా 4 హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునే దాన్ని ఒక థ్రెడ్ అనేది తీసుకోవాలండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇలాంటి థ్రెడ్ అనేది తీసుకున్నాను. తీసుకుని దాన్ని ఇలా చిన్నగా ముడి వేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులను కూడా పెట్టుకుని ముడేసుకోవాలండి. మనం ఇలాగ ఒక తాడు పెట్టుకుని స్ట్రాంగ్గా గట్టిగా అనేది ముడి వేసుకోవాలి. అప్పుడే మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి, జారిపోకుండాని. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇలా వేసుకునే దాన్ని ఇది ఎలాగా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా, చాలా క్యూట్గా కూడా ఉంది కదండి. ఈ విధంగా థ్రెడ్ అనేది ముడి వేసుకున్న 4 వైపులన కూడా నేను అందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, మనం వెల్లుల్లిపాయలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలాగా మనం స్టోర్ చేసుకొని ఎక్కడైనా హ్యాంగర్స్కి ఉంటాయి కదండి, అక్కడ తగిలించుకుంటే చాలా బాగుంటుంది. టిప్స్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.